ఉసిరికాయలు అయితే ఈ విధంగా మంచిగా లోపల ఉన్నటువంటిది అంతా మంచిగా ఉడికి పైనకి మంచిగా ఇలా బబుల్స్ లాగా రావాలి. అప్పుడే మనకి ఉసిరికాయ పచ్చడి బాగుంటుంది. గుర్తుపెట్టుకుని లాస్ట్ టైం నేను అలా చేయలేదు, దానివల్ల టేస్ట్ అనేటువంటి చేంజ్ అయింది. మా ఆయన తినలే అనమాట. అందుకని ఈసారి అయితే మిస్ అవ్వకుండా మంచిగా వేయించాలంటే డిసైడ్ అయిపోయి ఇలా మంచిగా రోస్ట్ చేసి ఇది ఏంటంటే ఇలా మంచిగా లోపలంతా ఉడికిపోవాలి, అప్పుడు బాగుంటుంది. ఇక్కడ ఉసిరికాయలు అయితే మనము ఇలా మంచిగా ఫ్రై చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఆయిల్లోనే ఫ్రై చేసా ఇదిగోండి ఇలా పైన మనకి ఇది వేగిపోయి అది ఓపెన్ అయిపోవాలి, అప్పటి వరకు వేయించుకోవాలన్నమాట. చట్నీకి అయితే తాలింపు అయితే వేస్తున్నాను. ఆయిల్ వేడింది. ఇక్కడైతే నేను మన పల్లీల నూనె వేసాను అనమాట. చాలా బాగుంటుంది చట్నీలకి. ఆవాలు జీలకర్ర వేస్తున్నాను. ఆవాలు జీలకర్రతోనే కదా మనకి ఏ చట్నీకైనా టేస్ట్ వచ్చేది. ఇంత మంచి బుసబుసలు ఆడుతూ ఉందో చూపిస్తాను రండి. కమ్మటి వాసన కూడా వస్తుంది చూసారా. ఉసిరికాయలు మిద్దె తోటల్ని మంచిగా వాటిని ఆయిల్లో ఫ్రై చేశాను, అయిపోయింది. ఆవాలు జీలకర్ర కొన్ని మెంతులు ఇవి చిటపట్ల ఆనిద్దాము. ఇదిగోండి సౌండ్ చూడండి ఎట్లా వేస్తుందో. కొంచెం ఆవాలు జీలకర్ర ఎక్కువ ఉంటేనే మంచిగా ఉంటుంది చట్నీలకి. ఇంకోటి మనము ఇప్పుడే అప్పటికప్పుడు దంచుకున్నటువంటి ఉప్పు వేసేసుకున్నాం అనుకోండి, చట్నీ తాలింపు అయిపోతుంది. స్టవ్ బంద్ చేసుకున్నామంటే పని అయిపోతుంది. ఇది అల్లం వెల్లిగడ్డ పేస్ట్ ఇంకా చాలా మరీ బాగా వేగితే మాడిపోతుంది. ఆ యొక్క వేడికి మంచిగా మగ్గిపోతే సరిపోతుంది. చూసారా యూట్యూబర్స్ కష్టాలు ఎన్నో ఉంటాయి. అటు వీడియో తీస్తూ ఇటు లైవ్ చేస్తూ రెండింటికి 2 ఫోన్స్ వాడుతున్నాను. ఒకటి నాది, ఒకటి మా ఆయన. ఇది చల్లారిన తర్వాత మనం కారం ఉప్పు వేసుకుందాం. దీంట్లో నేను ఈ గ్లాసు కారం వేస్తున్నాను. దీంట్లో ఉప్పు కూడా ఉంది, అది సరిపోతుంది మనకి. తర్వాత ఇదిగోండి జీలకర్ర ఆవాలు మెంతులు 3 కలిపి వేసినటువంటి పౌడర్ ఇంకా సరిపోతుంది. ఇంతే. చల్లారిన తర్వాత మాత్రమే మనం దీంట్లో నిమ్మకాయ రసం వేసుకుందాము. మనం ఫ్రై చేసుకున్నటువంటి నిమ్మకాయలుగా అవి తీసుకొస్తాను. ఇక చూడడానికి తక్కువ అనిపిస్తుంది ఆయిల్, కానీ మనకు ఉసిరికాయలు ఊరిన తర్వాత కరెక్ట్ సరిపోతుంది. మనం ఇలా రోస్ట్ చేసుకున్న ఉసిరికాయలు కదా అవి దీంట్లో వేసేసుకుందాము. చల్లారిన తర్వాత తాలింపు అప్పుడు నిమ్మరసం వేసుకుందాం. ఇంకేం వేసలేదు. జీలకర్ర ఆవాలు మెంతులు 3 వచ్చేసింది కదా, ఇంకేం వేసి వస్తుంది. చల్లారిన తర్వాత ఒక నిమ్మకాయ రసం ఒక్కటి పిండుకోవాలి. దీన్ని తీసేసి మళ్ళీ ఇదే గిన్నెలకు మార్చేసుకుందాం.